హలో గాయ్స్, వెల్కమ్ టు ఏఎంఆర్ హెల్పింగ్ హ్యాండ్స్. నేను మీ లిరిక్ రైటర్ సింగర్ సిరిపురం కిషోర్. హాయ్ గాయ్స్, ఎట్లా ఉన్నారు? అందరు బాగున్నారా? ఏం లేదు గాయ్స్, ఈరోజు సిరిపురంకి చాలామంది లేబర్ కార్మికుల యొక్క హెల్త్, వాళ్ళకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితి చెకప్ చేయడానికి హైదరాబాద్ నుంచి కామన్ సర్వీస్ సెంటర్ నుంచి కొంతమంది పారామెడికల్ ఎంప్లాయీస్ వస్తున్నారు. వాళ్ళకి హెల్త్ చెకప్, కంప్లీట్ బాడీ చెకప్ చేయడానికి కోసము వాళ్ళని పిక్ చేసుకోవడం కోసం నేను వెల్లంకికి వెళ్తున్నాను. వెల్లంకిలో మన ఇండ్ల మహేందర్ రెడ్డి సర్పంచ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళని పిక్ చేసుకొని వాళ్ళని సిరిపురం తీసుకొచ్చి వాళ్ళ హెల్త్ క్యాంప్ అనేది మేము స్టార్ట్ చేయబోతున్నాము. మార్గ మధ్యలో కొంతమంది ఎండలో కష్టపడుతున్నారు. వాళ్ళకి ఒక 2 ముచ్చట్లు మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ నమస్తే అమ్మ. లక్షలు పెట్టాను. మన తలరాజు ఉంటుంది సార్, మా అదృష్టాలు చేసేది కష్టం చేసుకుంటున్నాం కనుక కష్టం చేయవలసి. ఎండ అని ఇంట్లో కూర్చోలేము, వర్షం అని ఇంట్లో కూర్చో, వర్షంలో చేస్తాం, ఎండలో చేస్తాం, ఇంట్లో కష్టం ఉంటుంది సార్. ఎండాకాలం ఇంట్లో కూర్చోలేదు, వాన వస్తుందని ఇంట్లో ఉండేది. ఇప్పుడు మనము ఒకరోజు పని చేయకుంటే నెక్స్ట్ డే అన్నం దొరికిన పరిస్థితి అనమాట. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు. సో ఇట్లాంటి వాళ్ళకి మన కేసీఆర్ ప్రభుత్వం కూడా ఏదో ఒకటి, సరే వీళ్ళకు 100-200 పడుతున్నాయి, కొంచెం ఇప్పుడు ఇవాళ రేపు 100 రూపాయలు 100-200 రూపాయలు తిరిగి సరిపోతున్నాయి. బయటికి వెళ్తే ఒక 100 రూపాయలు ఒకటి తీసుకువెళ్తే షాప్లోకి పోతే కూరగాయలు ఇస్తారు. అన్ని రేట్లు పెరిగినాయి. 50 రూపాయల కిలో నూనె, 200 కిలో నూనె. ఎండలు వచ్చి చేస్తున్నాం, నీళ్ళు తెచ్చుకుంటాం. సరే, మీరు ఎండలో కష్టపడుతుంది కాబట్టి మీరందరూ నన్ను చల్లగా చూడండి అని దీవించారు కాబట్టి మీ కడుపులో నేను సల్లగా చేస్తాను. ఇప్పుడు ఆడెంతమంది మన ఫార్మసిస్ట్ డాక్టర్స్ ఇళ్ళకి వచ్చేసినారు. ఆల్రెడీ మన సర్పంచ్ గారి ఇంటి దగ్గర వచ్చినా చెప్పినారు. వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కోసము నేను వెళ్తున్నాను. వెళ్ళే మార్గ మధ్యంలో ఒకసారి ప్రీవియస్ వీడియోలో సర్వే వీడియోలు చాలా మంది కూడా గ్రామ పంచాయతీ అన్నారు కదా, గ్రామ పంచాయతీ మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా గాయస్ ఏం లేదు, మన జూన్ నెల ఇది మన రైతు వజ్రోత్సవ వేడుకలు కార్యక్రమం వజ్రోత్సవ వేడుకలు మన తెలంగాణ రాష్ట్ర అవతరణ వజ్రోత్సవ వేడుకలు కార్యక్రమం జరుగుతుంది. దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాము. ఆ కార్యక్రమం ఎట్లా జరుగుతుంది అది చూసుకుంటూ మనం డాక్టర్లను రిసీవ్ చేసుకొని మనం తిరుపతి తీసుకెళ్దాము. జనగణమనాధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా. వెల్లకిలో వెయిట్ చేస్తా చెప్పారు. వెల్లకిలో చాలా ముందుకు వెళ్ళిపోయినట్టున్నారు గాయస్. చూద్దాము ఇక్కడ దాకా వెళ్ళిపోయినారో ఒకసారి. కాదు, మీరు కష్టపడుతున్నారు కదా, మీ ఫాదర్ మనకు మా కేసీఆర్ చూడాలిగా, సింగర్ ఆయన, అది చెప్పకరా. సిరిపురం సింగర్ ఆయన. ఎట్ల మైంది రెడ్డి ఉండుగా ఆయన పాట పాడింది ఈయననే. అక్కడైతే ఎవరు ఆగి ఉన్నారు, మన కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు గాయస్. రైట్, వీళ్ళే ఇక్కడే ఆగిపోయినారా? ఏమైందన్న? సుభాష్ అన్న గ్రామ పంచాయతీ దగ్గర ఉండమని చెప్పినా కదా. సరే ఓకే అన్న, బాగున్నారా? ఓకే వీళ్ళేనా పారామెడికల్ స్టూడెంట్స్? ముందుకు రండి అమ్మా. ఎంప్లాయీస్ కదా, ఓకే ఇట్లా ఇట్లించండి. హాయ్, మీరేం చేస్తున్నారు? ఎప్పుడైపోయింది? ఏ ఇయర్? మాస్కులు తీయండి. ఇప్పుడు కరోనా అయిపోయింది కదా, కోవిడ్ అయిపోయింది కదా. ఓకే, మీరు ఒక విధంగా మీరు చేసేది సర్వీస్, ఒక విధంగా మీరు చేసే దీంట్లో డబ్బు మీకు వర్క్ ఒక్కటే కాదు,
మీరు చేసేది ఒక పబ్లిక్కి కొంచెం సేవా కార్యక్రమం అన్నట్టు కూడా ఇది. సో ఇప్పుడు మీరు సిరిపురంకి వెళ్దాము. ఇంకొక హాఫ్ అన్ అవర్ అందరికి చెప్పేసినాను, అందరు వస్తారు. ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్లో మాకు వచ్చి చూపించుకుంటారు. హెల్త్ చూపించుకున్న తర్వాత రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి మళ్ళీ వాళ్ళకి? అంటే మీరు వచ్చిస్తారా లేకుంటే మీరే వచ్చిస్తారా? అంటే మళ్ళీ ఏమన్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇట్లా ఏమన్నా ఉందనుకోండి, వాళ్ళకి ఏమన్నా హాస్పిటల్కి ఇట్లా రిఫర్ చేస్తారా? ఓకే ఓకే ఓకే, లెట్స్ గో. ఇక్కడ ముందు పార్క్ చేసుకున్నారు, ఇక్కడ ముందు పార్క్ చేసుకోండి. అది కట్టె పట్టుకోకుండా మంచిగా నడుస్తున్నావు కదా. పానం మంచిగా పడుకో, ఓకేనా? పానం మంచిగా పడుకో, మంచిగా ఉడుకులు కన్నం తిను, రోజు మంచిగా నేను బీడీలు బంద్ చేయి. మొత్తం మీద అయితే డాక్టర్ని తీసుకొచ్చాము. వాళ్ళు మన గ్రామ పంచాయతీ దగ్గర క్యాంప్ ఏర్పాటు చేసారు. అందరికీ హెల్త్ చెకప్ చేస్తారు. కొద్దిసేపు అయిన తర్వాత పిల్లలు కూడా వస్తారు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తుంటారు. మధ్యలో మేమేం చేస్తామంటే చిన్నపిల్లలతోటి మేమేం చేస్తామంటే చిన్నపిల్లలతోటి గేమ్స్ ఆడిపోయడము. చిన్నపిల్లలు వస్తారు. కొద్దిసేపు అయిన తర్వాత చిన్నపిల్లలతోటి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడతాం. ఇక్కడ మన దగ్గర సిరిపురంలో రాముల వారి గుడి ఉంది. లొకేషన్ కూడా మస్తు ఉంటుంది. చెట్లు, రావి చెట్లు అవి ఉన్నాయి. అక్కడ పిల్లల్ని డ్యాన్స్ చేపిద్దాం. సిరిపురం కిషోర్ అందంగా ఉండదా? మరి ఏమనుకో సిరిపురం కిషోర్ తోపు. సిరిపురం కిషోర్ చూస్తే అందరు పడిపోవాలి. అయితే ఈరోజు హెల్త్ చెకప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లంచ్ టైము. హాయిగా కొద్దిసేపు 1 అవర్ రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాము. మన ఆయనమ్మ బావురా నాయనమ్మా నేను ఎట్లా చూసుకుంటా? నేను ఎట్లా చూసుకుంటా? ఏమైతే నీకు ఉపయోగించి ఏం పరవా మరి అంతా చేస్తున్నా కదా. ఎందుకోసం చేస్తున్నా అనుకుంటున్నావు? దేనికోసం చేస్తున్నా అనుకుంటున్నావు? మీ ఆరోగ్యాన్ని మంచిగా ఉండాలని, మీ చల్లగా బతిస్తే మీ ఆశిస్తులు నాకు లభిస్తాయి. స్థితి అని హాయి ఒకసారి ఇవ్వండి. హాస్పిటల్ నాతో పాటు చదువుకున్న అమ్మాయి 10th క్లాస్ వరకు. కాకపోతే పెళ్లి అయింది. అప్పుడే పిల్లగాడు పెద్దగా అయిపోయాను. నా పెళ్లి ఎప్పుడు అయిపోయింది కానీ నా పెళ్లి అయిపోయాక పిల్లగాడు పెళ్లి అవుతాడు. ముందుకు రాస్తామా ఇంకో ఇంటికానే నువ్వే వచ్చిదే ఉన్నావా? నైట్ అయితే భోజనానికి వస్తాను. మరి కళ్ళు కూడా ఇస్తావా? మీరు అదేవిధంగా పిల్లలు